వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ రాణి. మనిషి బ్రెయిన్ లో ఎలక్ట్రానిక్. మనం ఏది థింక్ చేస్తే కంప్యూటర్ లో అదే ప్రత్యక్షం అవుతుంది. ఇది ఎక్కడో విన్నట్టు ఉంది అనుకుంటున్నారు కదా, అదేనండి ఈ స్మార్ట్ శంకర్ మూవీ స్టోరీ. ఈ సినిమాలో హీరో మెదడులో ఓ చిప్ పెడతారు. సినిమాలో ఆ సీన్ చూశాక ఇలా మనకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది చాలా మందికి. అలా అనుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇంపాసిబుల్ అనుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారని చెప్పాలి. రియాలిటీలో ఫీట్ ను చేసి చూపించారు ఎలాన్ మాస్క్. మనిషి బ్రెయిన్ లో చిప్ ను అమర్చి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మరో ప్రయోగంతో తానుకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఎలాన్ మాస్క్. మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది ఎలాన్ మాస్క్ కల. ఆ కళ నెరవేరడమే కాదు, విజయవంతంగా పనిచేస్తుంది కూడా. న్యూరాలింక్ ఇటీవల మరో మనిషి మెదడులో చిప్ అమర్చింది. దాదాపు 400 ఎలక్ట్రోడ్లు యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు మాస్క్ వెల్లడించారు. అతడికి ఎప్పుడు సర్జరీ చేశారు సహా ఇతర వివరాలేవి మాస్క్ వెల్లడించలేదు. కానీ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ ఏడాది చివరి వరకు మరో 8 మందికి ఈ చిప్ ను అమర్చనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది మార్చిలో చిప్ ను అమర్చిన వ్యక్తి నోలాండ్ ఆర్బాంగ్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది న్యూరాలింక్. పక్షవాతంలో బాధపడుతున్న ఆయనతో వీడియో గేమ్ సివిలైజేషన్ విఐ చెస్ ఆడించింది. దాన్ని ట్విట్టర్ లో లైవ్ స్ట్రీమ్ చేసింది. ఎవరి సాయం లేకుండా ఆయన గేమ్ ఆడినట్లు వెల్లడించింది. ఈ సక్సెస్ తో మాస్క్ అండ్ టీం రెండో ప్రయోగం సైతం చేసి సక్సెస్ అందుకున్నారు. కంప్యూటర్ సాయంతో మనిషి మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు అమెరికా ఎఫ్డిఐ గత ఏడాది మే నెలలో అప్రూవల్ ఇచ్చింది. అయితే వీటిపై ముందుగానే పరిశోధనలు జరిపిన ఎలాన్ మాస్క్ కు చెందిన న్యూరాలింక్ సంస్థ ఇప్పటికే పందులు, కోతులు మెదడులో కొన్ని ఎలక్ట్రానిక్ చిప్లను విజయవంతంగా అమర్చి పరీక్షలు జరిపింది. అనంతరం సేమ్ ఫార్ములా మనుషులపై అప్లై చేసి సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ చిప్ డీటెయిల్స్ లోకి వస్తే N1 చిప్స్ అన్నటి అంటే వెంట్రుక కంటే తక్కువ మందం కలిగిన ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే వెంట్రుకలో 20వ వంతు అన్నమాట. ఈ ఎలక్ట్రోడ్లు ఎటైనా వంగుతాయి. న్యూరాన్ల నుంచి వచ్చే సిగ్నల్స్ ని అవి చిప్ కు పంపిస్తాయి. ఒక చిప్ లోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను అబ్జర్వ్ చేస్తాయి. అంటే ఈ విధంగా ఒక మనిషికి 10 చిప్లు పెట్టొచ్చు. ఒకసారి చిప్ ఇన్స్టాల్ చేశాక మెదడు నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ను పంపడం, రిసీవ్ చేసుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. ప్రమాదాల వల్ల పూర్తిగా మాట పడిపోయిన వ్యక్తులు వాళ్ళ ఆలోచనలని ఈ చిప్ సాయంతో పంచుకోగలుగుతారు. అదెలాగంటే ఆ వ్యక్తి మెదడులోని ఆలోచనలు చిప్ ద్వారా కంప్యూటర్ లేదా ఫోన్ కు అందుతాయి. అందిన సమాచారాన్ని కంప్యూటర్ డీకోడ్ చేసి అక్షరాల రూపంలో చూపిస్తుంది. ముఖ్యంగా పక్షవాతం బారిన పడిన వాళ్ళు మెదడు ద్వారా సిగ్నల్స్ పంపొచ్చు. ఈ చిప్ ను పుర్రెలో పెట్టేందుకు ఒక సర్జరీ చేశారు. పుర్రె మీద చిన్న భాగాన్ని తీసి రంధ్రం చేసి N1 డివైస్ పెడతారు. అయితే ఈ చిప్ పెట్టేది మనుషులు కాదు, రోబో. సరైన ప్లేస్ లో సరిగ్గా అమర్చేందుకు రోబోను కూడా తయారు చేసింది న్యూరాలింక్ సంస్థ. ఈ చిప్ బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జింగ్ అవుతుంది. అయితే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ న్యూరాలింక్ సంస్థ ఒక్కటే కాకుండా మరికొన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. ఆస్ట్రేలియాకి చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జూలైలో అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ఇలాంటి చిప్ ను అమర్చింది. అయితే న్యూరాలింక్ బాగా చేయలేదు. మెదడును నియంత్రించే సాంకేతికలపై ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. గత 2 దశాబ్దాలుగా ఈ పరిశోధనలు మరింత జోరందుకున్నాయి. కేవలం ఆలోచనతో ఫోన్, కంప్యూటర్ లేదా మరో పరికరాన్ని నియంత్రించే లక్ష్యంతో ఈ టెక్నాలజీని రూపొందించారు. కాళ్ళు, చేతులు ఉపయోగించలేని వ్యక్తుల కోసం ఈ టెక్నాలజీని మొదటగా వాడుతామని గతంలో ఎలాన్ మాస్క్ ప్రకటించారు. సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు బ్రెయిన్ చిప్లు దోహదపడతాయని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. మొత్తంగా ఆ ప్రయోగాల్లో ఆయన విజయం సాధిస్తూ ముందుకెళ్లడం మరో సంచలనానికి దారితీసిందనే చెప్పాలి.